వేసవిలో ఏప్రిల్ నుంచి జూలై మాసాల మధ్య పశుగ్రాస కొరత తీవ్రంగా ఉంటుంది. గ్రాసపు కొరత తలెత్తకుండా పశువులకు పోషణ అవసరాలు తీర్చేందుకు కొద్దో గొప్పో నీటి వసతి ఉన్న రైతులు వేసవిలో పశుగ్రాసాలను సాగు చేసుకుంటారు. బహువార్షిక పశుగ్రాసాలను ఒకసారి నాటుకుంటే 5 సంవత్సరాల పాటు గ్రాసపు దిగుబడినిస్తాయి. అదే ఏకవార్షికాలైతే నాటిన రకాన్ని బట్టి 50 నుంచి 70 రోజులకు అందివస్తాయి. వేసవిలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జొన్న, మొక్కజొన్న, అలచింద వంటి ఏకవార్షికాలను, బాజ్రా నేపియర్, గిని వంటి బహువార్షిక పశుగ్రాసాలను నాటుకునే అవకాశం ఉందంటూ వీటిలో మేలైన రకాలు, సాగు మెలకువలను వివరిస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పశుగ్రాస పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి పద్మజ. వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవికి అనువైనటువంటి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, అలసంద కానీ బొబ్బెర్లు కానీ వేసుకోవచ్చును. వాటితో పాటు బహువార్షికాలైనటువంటి హైబ్రిడ్ నేపియర్, పారాగ్రాస్ గడ్డి కూడా సాగు చేసుకోవచ్చును. అంటే నీటి సదుపాయం ఖచ్చితంగా ఉండాలండి. ఉన్నట్లయితేనే ఈ జొన్న కానీ, మొక్కజొన్న కానీ, బొబ్బెర కానీ ఈ రకాలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. జొన్న కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఏకవార్షికాలు, బహువార్షికాలు, బహుకోతలనిచ్చేటటువంటి రకాలు ఉన్నాయి. ఏకకోత రకాలు PC6, PC9, CSV 30F రకాలు ఉన్నాయి. అంటే ఇవి ఒకటేసారి కోతకు వచ్చేటటువంటి రకాలండి. పలుకోత రకాలు కనుక చూసుకున్నట్లయితే PC23, MP చారి, SSG 59-3 రకాలు ఉన్నాయి. అంటే ఒకసారి పెట్టిన తర్వాత 3 నుంచి 4 కోతలు తీసుకోవచ్చండి. పలుకోత హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. CHH 24MF, CHH 20MF ఈ రెండు రకాలు కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్రనగర్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళొచ్చండి. గడ్డి మరియు గింజ రకాలు కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. వాటిలో CSV 27, PSV 31, PSV 56 ఈ రకాలు కూడా సాగు చేసుకోవచ్చును. బహువార్షికాలు చూసుకున్నట్లయితే కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31, CVS 33MF ఈ రకాలు కూడా ఇవి బహువార్షికాలు. ఈ రకాలను కూడా సాగు చేసుకోవచ్చండి. సాగుకు అనువైనటువంటి నేలలు కనుక చూసినట్లయితే నీరు నిలువని నేలల్లో ఈ జొన్నను సాగు చేసుకోవచ్చును. విత్తు సమయం కనుక చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ వరకు వేసుకోవచ్చును. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే 10 నుంచి 12 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. నేల తయారీ కనుక చూసుకున్నట్లయితే 2 సార్లు కల్టివేటర్ వేసుకొని తర్వాత రోటోవేటర్ వేసుకోవాలి. తర్వాత కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీరు పెట్టాలి. తర్వాత 10 రోజులకి పలుచటి నీటి తడి ఇవ్వాలి. తర్వాత భూమి యొక్క స్వభావాన్ని, తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి నీరుని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే పశువుల ఎరువు 4 టన్నులు, 40 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి విత్తడానికి ముందు అంటే 20 కిలోల నత్రజనిని, అదేవిధంగా విత్తిన 30 రోజులకు మరి ఒక 20 కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. ప్రతి కోత తర్వాత కూడా మళ్ళీ 12 కిలోల నత్రజనిని వేసుకోవాలి. 50% పూత దశలో కోయాలి. ముందు కోసినట్లయితే 40 రోజులకు ముందు కోసినట్లయితే దాంట్లో ఏంటంటే హైడ్రోజన్ సైనైడ్ అనేది ఉంటుంది జొన్నలో. రైతులు దాన్ని గమనించుకోవాలి. ముందు కోసినట్లయితే పశువులలో వాము వ్యాధి అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 50% పూత దశ వచ్చిన తర్వాత మాత్రమే కోసుకోవాలి. ఈ ఏకకోత రకాలు కనుక చూసుకున్నట్లయితే దిగుబడి నీటి వసతి కింద 18 నుంచి 20 టన్నులు వస్తుందండి ఒక ఎకరానికి. పలుకోత రకాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి కోతలో 16 నుంచి 18 టన్నులు ఒక ఎకరానికి, తర్వాత కోతకి 8 నుంచి 10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. తర్వాత మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే మొక్కజొన్నను కూడా ఈ వేసవి కాలంలో సాగు చేసుకోవచ్చును. మొక్కజొన్నలు కనుక చూసుకున్నట్లయితే రకాలు ఆఫ్రికన్ టాల్, TSFM 15-5, J1006. విత్తు సమయం కనుక చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఫిబ్రవరి మాసంలో వేసుకోవచ్చు. నేల తయారీ కనుక చూసుకున్నట్లయితే
2 సార్లు కల్టివేటర్ వేసుకొని తర్వాత కాలువలు ఏర్పాటు చేసుకోవాలి నీరు పెట్టడానికి అనుకూలంగా. విత్తనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే 20 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు, సాలుకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. జొన్నలో కానీ మొక్కజొన్నలో కానీ 30 సెంటీమీటర్లు సాలుకు మధ్య ఉండేటట్లు చూసుకోవాలి. నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీరు పెట్టుకోవాలి. తర్వాత 10 రోజులకు పల్చటి నీటి తడి ఇవ్వాలి. తర్వాత వాతావరణ పరిస్థితులను అదేవిధంగా భూమి యొక్క నేల యొక్క స్వభావాన్ని బట్టి నీటి తడిని ఇవ్వాలి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 40 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. ఆఖరి దిక్కులో కనుక చూసుకున్నట్లయితే 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకొని తర్వాత 30 రోజులకు మరి ఒక 20 కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. కోత సమయం చూసుకున్నట్లయితే పీచు దశలో కోసుకోవాలి. మొక్కజొన్నలో నీటి వసతి కింద దిగుబడి అంటే పశుగ్రాసము సుమారుగా 20 నుంచి 24 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. అదేవిధంగా బొబ్బెర పప్పు దినుసుల పంటను కూడా కొంత వేసుకున్నట్లయితే పశువుకు సంబంధించినటువంటి ప్రోటీన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాల దిగుబడి కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గడ్డి జాతులతో పాటు పప్పు దినుసుల పంటలైనటువంటి ఈ బొబ్బెరను కూడా వేసుకోవచ్చు. దీంట్లో రకాలు కనుక చూసుకున్నట్లయితే విజయ యూపీసీ 5286, బుందేల్ లోబియా 1, బుందేల్ లోబియా 2, ఈసీ 4216 ఈ రకాలు ఉన్నాయి. జనవరి నుండి ఫిబ్రవరి వరకు వేసుకోవచ్చండి. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 12 నుంచి 14 కిలోల విత్తనం సరిపోతుంది. నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిలువని నేలల్లో సాగు చేసుకోవచ్చును. నేల తయారు కనుక చూసుకున్నట్లయితే 2 సార్లు కల్టివేటర్ వేసుకున్న తర్వాత కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే 8 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం వేసుకోవాలి. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే ఒకసారి నీటి తడి ఇవ్వాలి. తర్వాత 10 రోజులకు పల్చటి నీటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత నేల యొక్క స్వభావాన్ని అదేవిధంగా వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే పూత దశ వచ్చిన తర్వాత కోసుకోవాలి. బొబ్బర్లో కనుక చూసుకున్నట్లయితే 8 నుంచి 10 టన్నులు వస్తుంది.